ఓం శ్రీ సాయిరామ్. శ్రీ భగవద్గీత 2వ అధ్యాయంలో 17 శ్లోకం గురించి తెలుసుకుందాం. సాయిరామ్. అవినాశితు తద్విద్ధియేన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య నశ్చిత్ కర్తుమర్హతి. ఇదం సర్వం, ఈ సమస్త ప్రపంచమును ఏనా, దేని చేత అనగా ఏ పరమాత్మ చేత తతం వ్యాపింపబడి ఉన్నదో తత్తు దానిని అవినాశి నాశము లేని దానిగా విద్ధి ఎరుంగుము అస్య ఈ అవ్యయస్య నశింపని సత్పదార్థమునకు వినాశం నాశనమును కర్తుం కలుగు చేయుటకు కశ్చిత్ ఎవడును నా అర్హతి తగడు. ఓ అర్జున, ఈ సమస్త ప్రపంచమును ఏ పరమాత్మ చేత వ్యాపింపబడి ఉన్నదో అది నాశరహితమై ఉన్నదని ఎరుంగము. అవ్యయమగు అట్టి ఆత్మకు వినాశము ఎవడను కలుగ చేయజాలడు. కొంచెం ఏక తెలుసుకుందాం. సమస్త చరావస్తువులు హృదయస్థమైనటువంటి ఆత్మచేతనే వ్యాపింపబడి ఉండడిచే సర్వజీవులను ఆత్మరూపములుగా తలంచి వాని ఎడల ప్రేమ, దయ, కరుణ కలిగి ఉండాలి. భగవంతుని ఆత్మ అతి సమీపమున ఉండుటచే, భగవంతుడు ఆత్మ అతి సమీపమైనటువంటి ఉండుటచే ఏ కాలమందును పాపము చేయరాదు. తన వాస్తవ స్వరూపమైనటువంటి ఆత్మని ఎవడునూ నశింపచేయలేడు. కనుక సాధకుడు మహధైర్యవంతుడై ఆనందముతో నిరంతరము అట్టి ఆత్మను గూర్చి మననము చేస్తూ స్వాత్మ సంస్థితుడై వెలగవలెను. జై సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ.